హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను జొన్నలతో ఒక మంచి హెల్తీ రెసిపీ చేయబోతున్నాను. అదే జొన్న కిచిడి లేదా జొన్న ఉప్మా. ఇందులో హై ప్రోటీన్ మరియు ఫైబర్ ఉంటుంది కాబట్టి దీన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారికి మరియు డయాబెటీస్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇలా ఒక చిన్న గ్లాస్తో తెల్ల జొన్నలు కానీ పచ్చ జొన్నలు కానీ తీసుకోవాలి. నేను ఇక్కడైతే తెల్ల జొన్నలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి మూత పెట్టి 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టాలి. మీరు దీన్ని బ్రేక్ఫాస్ట్గా చేయాలి అంటే నైట్ మొత్తం నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈవినింగ్ స్నాక్గా కానీ నైట్ డిన్నర్గా కానీ చేయాలి అంటే మార్నింగే నానబెట్టాలి. ఇలా నైట్ మొత్తం నానిన జొన్నలను మరోసారి శుభ్రంగా కడిగి వీటిని కుక్కర్లో వేయాలి. ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసి ఒక పిడికెడు పల్లీలను కడిగి ఇందులో వేసి నీళ్లు పోసి 1 స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి 10 నుంచి 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఎందుకంటే జొన్నలు త్వరగా ఉడకవు కాబట్టి ఇలా 10-12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇలా ఉడికిన జొన్నలను ఇప్పుడు ఒక చిల్లులు గిన్నెలో వేసి వడపోయాలి. చూడండి, జొన్నలు ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ పోపు దినుసులు వేయాలి. ఇవి కాస్త చిటపటలాడాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి కాస్త ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు 10-12 జీడిపప్పులు కూడా వేసి కాసేపు వేయించాలి. ఈ జీడిపప్పులు వేస్తే మంచిది కదా అని వేశాను. మీకు నచ్చితే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. జీడిపప్పులు ఇలా కాస్త వేగాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఇలా పొడవుగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఇలా మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇవి త్వరగా కుక్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఈ వెజిటేబుల్స్ అన్ని సాఫ్ట్గా మగ్గనివ్వాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఇలా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న జొన్నలు వేసి అన్నీ కలిసేలా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. చూడండి, జొన్నలు ఇలా సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక చెక్క నిమ్మరసం పిండుకొని వేడివేడిగా గిన్నెలోకి వేసుకొని తినాలి. ఇలా రోజుకో కప్పు తింటే చాలు, మీ శరీరానికి కావలసిన పోషకాలు వస్తాయి. అలాగే హెల్తీగా బరువు కూడా తగ్గుతారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే రిజల్ట్ ఏంటో కూడా నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.